ఏంటి ఇప్పుడు అదే పెట్టేసుకో. సరే అయితే ఇప్పుడు అదే పెట్టు. ఎవరు పట్టిస్తే వాళ్ళు నోపుగాళ్ళు. ఓకే రెడీనా? అది మాకు తెలుసులే గణేష్, ఇవి నూపుగాడివి. అంత మాట ఎంపీ చెప్పిందిరా ఎంపీ5 ఏనా కొడుకుని ఒకటి లేదు లేదు ఒకరిని కొట్టి సత్తినా ఒకరిని కొట్టినాక ఒకరిని కొట్టిన సత్తే పందెం లేదు పోయి పట్టు దిగ్గర సత్తేనే అంత సీన్ లేదు. ఒక కిల్లు కొట్టినా సత్తే అది లెక్కలో ఉండదు. నీకు దిగినట్టునే కిల్లు కొట్టకుండా సత్తే అప్పుడు ఒప్పుకోవాలి పాట. చచ్చిపో గణేష్, నిన్ను పాటుంటారు ఒకరిని అనిపించుకోలేకున్నా. చచ్చిపోలే అమ్మాయి చచ్చిపోలే. అమ్మాయి గణేష్ గారి పాట రెడీగా ఉన్నది. గణేష్ అనేకి గణేష్ నువ్వుగాడు లేదు గణేష్, నాలో ఒక ఎంకరేజ్మెంట్ విధానం ఉంది చూడు, అది చూస్తే స్క్వాడ్ని కొడతావు. అందుకే నాకు అది ఇష్టం లేదు. మరి నువ్వు ఏమనుకుంటావు, నేను మోటివేషన్ ఇవ్వడం వల్ల నువ్వు స్క్వాడ్ని కొట్టినా నీకు ఫీలింగ్ వస్తుంది. సో ఆ ఫీలింగ్ నేను తట్టుకోలేను. ఎంతైనా నీ రమ్ముతోనే కొట్టగలవు కదా నువ్వు. సూపర్గా వేరే మచ్చగాడు దేవుడు నువ్వు ఉన్నప్ప నువ్వు పాటగా చచ్చిపోలే నా కొడుకు చచ్చిపోలేడు వాడు చచ్చిపోడు గణేష్, నీకు మర్యాద దక్కదు. చచ్చిపోయాడు పోను మధ్యాహ్నం ఎసిబే, నువ్వు దేవుడు ఎసిబే, పోనీ సిబే, నా బతుకులతో ఆడుకోవద్దు. ఇద్దరికే వచ్చారు, వాడు వచ్చారు. సూపర్ బాగుంది. నువ్వుగా రండి వారి ఫుట్బాల్ ఆడదాం. ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తే వాళ్ళు ప్రో ప్లేయర్ రండి. ఫుట్బాల్ రండి వేసుకో. రెడీనా? ఉన్నాడు సెంటర్ లో నువ్వు ఏడో అడుగుతుంటాను వీకర్ రావు. సెంటర్ లో వెళ్తున్నా వాళ్ళు టీము నేను గణేష్ నువ్వు స్కై. ఏంది గణేష్ వాటిగా అట్ట దొబ్బొద్దు. అంత దూరం బాగుండదు, సెంటర్ లో ఉండాల. ఇప్పుడు పోన్రా మీ టీమ్ లో పోండి. ఉన్నాను పోయి నువ్వు ఎట్ట పుట్టినారా మీరు? ఉండరు రోజు చెప్పు. సర్లే ఇక్కడే గణేష్ అదేనా నా బట్టలా ఉన్నాను రే నా పిల్లలు రానిరా, నువ్వు నా బట్టలారా ఎట్లా నా కొడుకులు ఉన్నారు. ఎలా కన్ను అమ్మయ్య సార్లే